ఓం శ్రీ పరమాత్మనే నమః. ఇతిహాసాలుగా ప్రసిద్ధాలు చెందిన శ్రీమద్ రామాయణము, మహాభారతము, శ్రీమద్ భాగవతము లాగానే శ్రీమద్ నారాయణీయం కూడా చాలా ప్రసిద్ధి చెందిన గ్రంథరాజము. ఇది వ్యాస భాగవతానికి సంగ్రహ రూపము అని చెప్పుకోవాలి. భక్తి భావాలకు ఆలవాలముగా ఉంటుంది. భగవంతుని ఎదుట ఒక మహాభక్తుడు ప్రకటించుకున్న మనోవేదనకు ఇది ప్రతిరూపము. భక్తాగ్రేసరుడు అయిన భట్టతిరి ముఖం నుంచి సంస్కృతంలో జాలువారిన మధుర రచన ఇది. గురువాయూరు క్షేత్రంలో వెలిసిన శ్రీ మహావిష్ణువును సంబోధిస్తూ ఆ మహాకవి ఇందులో భగవంతుని అవతారాలని వర్ణించారు. దైవస్థుతి రూపంతో కొనసాగే ఈ గ్రంథంలో భాష మిక్కిలి మధురముగా, లాలిత్య శోభితంగా సంస్కృత వాంగ్మయంలో ఉంటుంది. సౌందర్యలహరి, శివానందలహరి మొదలైన స్తుతి గ్రంథాల లాగానే, కాళిదాస మహాకావ్యాల లాగానే ఇది కూడా మిక్కిలి ఆదరణీయమైన పవిత్ర గ్రంథము. నారాయణ భట్టతిరి కేరళ రాష్ట్రంలో నంబూద్రి బ్రాహ్మణ వంశంలో జన్మించారు. చిన్నతనంలోనే అతడు వేదాంగాలను అభ్యసించారు. ఇతిహాస పురాణాలను కూడా ఆకళించుకున్నారు. వ్యాకరణము మొదలైన సకల శాస్త్రాలలోనూ ఆరితేరారు. సంస్కృతంలో చాలా గ్రంథాలను రచించారు. ప్రక్రియా సర్వస్వము, అపాణినీయ ప్రమాణము, ధాతుకావ్యము మొదలైన వ్యాకరణ గ్రంథాలని, భారత రామాయణ భాగవత కథాంశాలని చంపు గ్రంథాలుగా రచించారు. శ్రీ భట్టతిరి రచించిన శ్రీపాద సప్తతి, గురువాయు, పురస్తోత్రము, నారాయణీయము అనే భక్తి గ్రంథాలు ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి. వీటిలో నారాయణము మకుటాయమానము అని చెప్పుకోవాలి. భట్టతిరి వాతరోగ పీడితుడై ఎన్ని ఔషధాలను సేవించినా కూడా స్వస్థత చేకూరకుండా ఉన్నారు. అప్పుడు ఆయన తన శిష్యులతో కూడి గురువాయూరు చేరుకొని తన ఆరాధ్య దైవమైన శ్రీ మహావిష్ణువును స్తుతించారు. ఆ స్వామి సమక్షంలో ఈ మహాకవి యొక్క ముఖత వెలువడిన స్తుతి పరంపరయే ఈ నారాయణీయము. ఇందులో 100 దశకములుగా 1000కి పైగా శ్లోకాలు కుదురుకొని ఉన్నాయి. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు పెనవేసుకొని సాగిన అద్భుత రచన ఇది. ఇందులో ప్రతి శ్లోకము ఒక ఆణిముత్యమే. ఈ స్తుతులకు ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో ఈ మహాకవికి సంపూర్ణంగా ఆరోగ్యం చేకూరింది. గురువాయూరు మందిరంలో ఆరాధించబడుతూ ఉన్న అర్చామూర్తి శ్రీ మహావిష్ణువు. ఈ దివ్యమూర్తిని ఆ వైకుంఠనాథుడే స్వయంగా బ్రహ్మదేవునికి వసగాడు. ఆ చతుర్ముఖుడు దానిని సుతపుడు అనే మహర్షికి ప్రసాదించారు. ఆ మహాముని దానిని కశ్యప ప్రజాపతికి సమర్పించగా ఆయన నుండి అది శ్రీకృష్ణుని జనకుడైన వసుదేవునికి చేరింది. శ్రీకృష్ణుడు ఆ మూర్తిని తన రాజధాని అయిన ద్వారకలో ప్రతిష్ఠించి పూజించారు. ద్వాపర యుగాంతంలో ద్వారకా సముద్రంలో మునిగిపోతున్నప్పుడు ఆ దివ్యమూర్తి ఆ జల ప్రళయంలో కొట్టుకొని పోకుండా ఉండటానికి దేవతల గురువైన బృహస్పతి ద్వారా దానిని ఒక పవిత్ర క్షేత్రంలో ప్రతిష్ఠింపచేయము అని శ్రీకృష్ణుడు తన భక్తుడైన ఉద్ధవునికి ఆదేశించారు. ఉద్ధవుని ద్వారా తనకు అందిన ఆ శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు బృహస్పతి వాయుదేవునితో కూడి పవిత్రమైన క్షేత్రాన్ని అన్వేషించసాగారు. చివరికి పరమేశ్వరుని సూచనను అనుసరించి గురువు, వాయువు ఆ దివ్య తేజోమూర్తిని పశ్చిమ సముద్ర ప్రాంతంలో గల అంబాపురము అనే గ్రామ సమీపంలో ప్రతిష్ఠించారు. గురువు, వాయువు కలిసి ఆ మూర్తిని ప్రతిష్ఠించడం చేత ఆ క్షేత్రానికి గురువాయూరు అనే పేరు ప్రసిద్ధికెక్కింది. ఆ దివ్యమూర్తి సాక్షాత్తు వైకుంఠం నుంచి భువికి అవతరించడం చేత ఆ క్షేత్రము భూలోక వైకుంఠము అని ప్రశస్తిగాంచింది. కలియుగ ప్రారంభంలో నిర్మించబడిన ఈ విష్ణు మందిరము కాల ప్రభావంలో వాత తాపాలకు లోనై కొంతవరకు శిథిలావస్థకు చేరగా ఆ మందిరాన్ని ఒక పాండ్యరాజు పునర్నిర్మించారు. ఆ మహారాజు యొక్క సభలోని జ్యోతిషవేత్తలు, ఓ రాజా, 10 మాసములలో నీవు పాముకాటు వలన మరణిస్తావు అని చెప్పారు. పవిత్ర జీవితాన్ని గడుపుతూ ఉన్న ఆ మహారాజు ఆ 10 మాసములలో వివిధ దైవ క్షేత్రాలను దర్శిస్తూ గురువాయూరునకు వచ్చి స్వామిని సేవించారు. 10 మాసాల అనంతరము క్షేమంగా తన రాజ్యానికి చేరిన ఆ ప్రభువు జ్యోతిష శాస్త్ర పండితుల పలుకులు వమ్ము అయినాయి అని ప్రకటించారు. దానికి సమాధానంగా వారు, రాజు పాముకాటుకు గురి అయిన విషయము నిజమే అని, కానీ ఆ సమయంలో మహారాజు గురువాయూరులో ఆదిశేషునితో కూడి ఉన్న శ్రీ మహావిష్ణువును సేవిస్తూ ఉండడం వలన ఆయనకు మృత్యు ప్రమాదం తప్పింది అని తెలిపారు. ఆయన శరీరం పైన పాముకాటు గుర్తులు ఉండడం చూసి జ్యోతిష్కుల మాటలు సత్యమే అని అందరూ నమ్మారు. అప్పుడు మహారాజు గురువాయూరు మందిరంని పునరుద్ధరించినట్లు ప్రతీతి.
నేటికి కూడా ఆది వ్యాధులకు గురి అయిన భక్తులు గురువాయూరు స్వామిని దర్శించి సేవించడం వలన సంపూర్ణ ఆరోగ్యాలతో వర్ధిల్లుతున్నారు. గురువాయూరు స్వామి మహిమలు అటువంటివి. గురువాయూరును దర్శించడానికి అశక్తులైన వారు ఈ నారాయణీయాన్ని పారాయణ చేస్తే గనక వారికి ఇటువంటి సత్ఫలితాలే సంప్రాప్తిస్తాయి.